ఇంకోవైపు దీని మీద ఆరాధిస్తున్నారు. ఇంకొక వైపు కారులో సిఎన్జి సిలిండర్స్ ఉన్నాయి, అది రన్నింగ్ లో ఉన్న కారులో పేలుడు జరిగింది, పైకి ఎగిరి పడిందని ఇంకొకటి వస్తుంది. ఇంకొకటేమో పార్కింగ్ లో ఉన్న కారులోనే బ్లాస్ట్ అయింది, దాంతో చుట్టుపక్కల ఉన్న కార్లన్నీ ధ్వంసమైంది ఇంకొకటి వస్తుంది. ఏంటి అసలు ఫ్యాక్ట్ ఏంటి? ఎస్ వికే గారు, ఖచ్చితంగా రెండు అంశాల్లో ప్రస్తుతానికి మీరు చెప్పినట్టుగా రెండు అంశాలలో ఒకటి సిఎన్జి వాహనమే పేలి ఉంటే కాక సిఎన్జి వాహనానికి సంబంధించిన అంశంలో ఇప్పటివరకు వాహనం ఎవరిది, ఆ సందర్భంలో నిజంగానే ఆ వాహనాన్ని నడిపిన వారు కూడా అక్కడే ఉన్నారా లేదంటే వాహనాన్ని పార్కింగ్ చేసిన అనంతరం బ్లాస్ట్ జరిగిందనే కోణంలో కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. మరోవైపు డాగ్ స్క్వాడ్కి సంబంధించిన అధికారులు సైతం కూడా బాంబ్ స్క్వాడ్కి సంబంధించిన అధికారులు కూడా సంఘటన స్థలానికి చేరుకున్నారు. అదేవిధంగా బాంబ్ పేలుడుకు సంబంధించిన దానికి సంబంధించిన పేలుడు పదార్థాలు ఏమన్నా సంఘటన స్థలంలో దొరికాయనే దాంట్లో కూడా ఇప్పటికే అధికారులు క్షుణ్ణంగా వాటన్నిటిని పరిశీలిస్తున్నారు. ఫోరెన్సిక్ సిబ్బంది సైతం కూడా అందులోనే నిమగ్నం అయిపోయారు. కానీ ప్రస్తుతానికి అటు ఢిల్లీ పోలీసుల తరఫున కావచ్చు, అటు కేంద్ర ప్రభుత్వం కూడా అఫీషియల్గా ఎక్కడ కూడా ఎటువంటి ప్రకటన చేయలేదు. నిజంగానే ఒకవేళ సిఎన్జి బ్లాస్ట్ జరిగితే ఈ స్థాయిలో సిఎన్జి బ్లాస్టింగ్ జరుగుతుంది అనేది కూడా కొంత ఆలోచించాల్సిన విషయం. మరోవైపు ఒకవేళ పేలుడు పదార్థాలు దాటికి గాక పెరిగితే పేలుడు దాటికి దాదాపు నిత్యం రద్దీగా ఉండే ఎర్రకోట పరిసర ప్రాంతాల్లో అలాంటి వాహనాలని క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుంది. కానీ అట్లాంటి వాహనాలు ఇక్కడ పార్క్ చేసిన సంబంధంలో ఢిల్లీ పోలీసులు నిత్యం కూడా ఎర్రకోట బయటనే వాళ్ళంతా కూడా పహారా కాస్తుంటారు. కానీ వాళ్ళు ఎవరు గమనించలేదనే కోణంలో రెండు కోణాల్లో కూడా విచారణ అయితే కొనసాగుతుంది. అధికారికంగా మాత్రం మీరు చెప్పినట్టు ఎక్కడ కూడా ఇప్పటి వరకు దీనిపైన క్లారిటీ లేదు. నిజంగానే సిఎన్జి వాహనంలో ఒక్కసారిగా సిఎన్జి వాహనం డ్రైవ్ చేసుకుంటూ వచ్చి సిఎన్జి వాహనం పేలి ఉంటే కాక దాని దాటికి దాని తీవ్రత కూడా పెద్దగా ఉంటుంది. సిఎన్జితో పాటు అందులో పెట్రోల్ ఫ్యూయల్కి సంబంధించిన పెట్రోల్ కూడా ఉంటుంది కాబట్టి దాని దాటికి ఒకవేళ దాని తీవ్రతకి పక్కనే ఉన్న వాహనాలు కూడా ధ్వంసమై ఉండొచ్చా అనే కోణంలో కూడా విచారణ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతానికి ఢిల్లీ పోలీసుల నుంచి మాత్రం ఎటువంటి సమాచారం కాకలేదు, కేవలం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం అనేది కూడా కాసేపటి క్రితం ఢిల్లీ కమిషనర్ వచ్చిన సందర్భంలో కూడా అవే అంశాలను చెప్పారు. ఎందుకంటే ఫోరెన్సిక్ విభాగానికి సంబంధించిన అధికారులు సైతం కూడా ఇక్కడ చేరుకొని కేవలం ప్రస్తుతానికి విచారణను మాత్రం కొనసాగిస్తున్నారు తప్ప ఎందుకు పేలుడు సంభవించింది, దీని వెనుక ఇంకెవరైనా కుట్ర ఉందా అనే కోణంలో మాత్రం విచారణ కొనసాగుతుంది. ఇప్పుడు మనకి ఇంకొక సమాచారం ఏంటి అంటే ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారని బ్రేకింగ్ వస్తుంది కదా, ఆ వ్యక్తి ఎవరు? స్థానికుడా, ఢిల్లీ స్థానికుడా లేక ఇంకేదైనా సమాచారం ఏమైనా ఉందా? వికే గారు, ఆ అంశంలో మాత్రం ఇంకా క్లారిటీ లేదు. ఎందుకంటే ఢిల్లీ పోలీస్ కమిషనర్ కూడా ప్రస్తుతం సంఘటన స్థలంలో ఉన్నారు. కానీ ఎక్కడ కూడా అధికారికంగా మాత్రము అటు సమాచారం అయితే లేదు. ఎవరు అరెస్ట్ అయ్యారో, అరెస్ట్ అయిన వ్యక్తిని ప్రస్తుతానికి విచారణ జరిగితే మాత్రం విచారణకు సంబంధించిన అంశాలని బయటకు చెప్పే పరిస్థితి కూడా ప్రస్తుతానికి లేదు. ఎందుకంటే దాదాపు వేల సంఖ్యలో పోలీసులంతా ఈ ప్రదేశానికి చేరుకున్నారు. ఒకవేళ నిందితులు దొరికితే మాత్రం అనేక కోణాల్లో కూడా విచారణ చేయాల్సి ఉంటుంది కాబట్టి అటు ఢిల్లీ పోలీసుల నుంచి అధికారికంగా కూడా ఎవరు సస్పెక్టెడ్ అనే అంశంలో కూడా కొంత క్లారిటీ లేదు. మరోవైపు విచారణ అయితే ప్రస్తుతానికి కొనసాగుతుందని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే దాదాపు పోలీసులంతా చేరుకున్నప్పుడు కూడా ఎవరిని పట్టుకున్నాము ఏంటి అనే కోణంలో మాత్రం ప్రస్తుతానికి సంఘటన స్థలంలో విచారణ కొనసాగుతుంది. మరోవైపు ఢిల్లీ పోలీసులకు సంబంధించిన అధికారులు సైతం కూడా కాసేపటి క్రితం అధికారులు కూడా ఇక్కడ చేరుకున్న విజువల్స్ కూడా చూపిస్తున్నాం. ప్రస్తుతానికి మాత్రం ఎవరు ఉన్నారు, ఒకవేళ సస్పెక్టెడ్ అయితే కాక ఖచ్చితంగా ఆయనను ఎక్కడికి తరలించి విచారణ కొనసాగిస్తున్న దాంట్లో మాత్రం ఇంకా క్లారిటీ లేదు. కానీ ఇక్కడ ఉన్న జాతీయ మీడియా కావచ్చు, అదేవిధంగా పోలీసు అధికారులు మాత్రం ప్రస్తుతానికి ఇన్వెస్టిగేషన్ మాత్రమే జరుగుతుందనే అంశాన్ని దీంట్లో క్లారిటీగా చెప్తున్నారు. అయితే విచారణ సందర్భంగా కొన్ని సీసీ కెమెరాలన్నింటినీ కూడా చెక్ చేసినట్టు తెలుస్తుంది. 6:59 సందర్భంలో కావచ్చు, దానికి ముందు కావచ్చు, ఎవరు అనుమానాస్పదంగా ఇక్కడ తిరిగారు, వారి యొక్క కదలికలు కావచ్చు, ముఖ్యంగా ఫేషియల్ రికగ్నైజింగ్ లాంటి కెమెరాలు ఎర్రకోట పరిసర ప్రాంతాల్లో చాలా అమర్చారు. అట్లాంటి కెమెరాల్లో గాక నిందితులు గాక ఎవరైనా చిక్కి ఉంటే మాత్రం ఖచ్చితంగా వారిని ట్రేస్ చేసే పనిలో మాత్రం ఢిల్లీ పోలీసులతో పాటు అటు కేంద్ర బలగాలు సైతం ఉన్నట్టు తెలుస్తుంది. సిఆర్పిఎఫ్ సంబంధించిన డీజీ సైతం కూడా ఇక్కడికి వచ్చారు. దాదాపు ఉదయం నుంచి కూడా దాదాపు 2 రోజుల పరిణామాలలో అటు గుజరాత్లో కావచ్చు, ఢిల్లీలో కావచ్చు, దాదాపు ఐసీసీకి సంబంధించిన ఉగ్రవాదులను అరెస్ట్ చేసినట్టు కూడా చెప్తున్నారు. దాదాపు ఒక్కొక్కరి దగ్గర నుంచి 2300 కిలోలకు సంబంధించిన పేలుడు పదార్థాలు కూడా స్వాధీనం చేసుకున్నట్టు చెప్తున్నారు. ఈ రోజు ఫరీదాబాద్ లో కూడా అలాంటి ఘటన చోటు చేసుకుంది. మొదట ఒక డాక్టర్ని అదుపులోకి తీసుకున్న సందర్భంలో డాక్టర్ నివాసంలో మొదట దాదాపు 2300 కిలోలకు సంబంధించిన ఒక పేలుడు పదార్థంతో పాటు ఒక పిస్టల్ని కూడా తీసుకున్నామనేది కూడా ఢిల్లీ పోలీసులు చెప్తున్నారు. దాదాపు 2 రోజుల నుంచి కూడా దేశమంతటా కూడా పేలుడు సంభవిస్తాయని చెప్తున్నారు. కానీ ఎక్కడ కూడా ముఖ్యంగా ఢిల్లీ లాంటి ప్లేస్లలో గతంలో అనేక చోట్ల బాంబు పేలుడు జరిగినప్పుడు కూడా ఎర్రకోట లాంటి పరిసర ప్రాంతాలని ఎక్కడ ఎవరు కూడా ఎంచుకోలేదు. ఎందుకంటే నిత్యం రద్దీగా ఉండే ఇప్పుడే మనకు వస్తున్న లేటెస్ట్ బ్రేకింగ్
మృతుల సంఖ్య 11కు చేరింది. 6 పరిస్థితి విషమంగా ఉంది అనేది లేటెస్ట్ బ్రేకింగ్. అది మనం అప్డేట్ కూడా చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో మృతుల సంఖ్య 11కు చేరింది. అయితే మనకి నిన్న పోలీసులు ఏదైతే భగ్నం చేశారో, ఉగ్రవాద కుట్రను భగ్నం చేశారో, పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకోవడం, అలాగే ఉగ్రవాదుల్ని అరెస్ట్ చేయడంతో చేశారో, వాటికి కంటిన్యూషన్గానే ఈ పేలుడు కూడా ఉంది. ఆ ప్లాట్లోనే, ఆ టెర్రర్ ప్లాట్లోనే ఇది కూడా వన్ ఆఫ్ ది ప్లాట్ అనుకోవచ్చా, లేక ఇది వేరే రకంగా చెప్తున్నారా? ప్రత్యక్ష సాక్షులు ఏం చెప్తున్నారు? అసలు కొన్ని రిపోర్ట్స్ ఏమొస్తున్నాయంటే ఇంతవరకు తమ జీవితంలో ఇలాంటి బ్లాస్ట్ చూడలేదు ఇంత పెద్ద ఎత్తున అని చెప్పినట్టుగా వస్తూ ఉన్నాయి, రిపోర్ట్స్ వస్తూ ఉన్నాయి. ప్రత్యక్ష సాక్షులు ఏం చెప్తూ ఉన్నారు? ఎస్, ఆ ప్రత్యక్ష సాక్షులు వికే గారు ఖచ్చితంగా మీరు చెప్పినట్టు ప్రధానంగా గత 2 రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు చూస్తే ఖచ్చితంగా ఐసీసీ ఉగ్రవాదులు మొదటి నుంచి కూడా పేలుడుకి ఉగ్ర కుట్రలకు దేశంలో ప్లాన్ చేస్తున్నారు అనేది కూడా ఒక కోణం. అయితే ఈ రోజు ఇక్కడ జరిగిన సంఘటన దానికి రిలేటెడా లేదా అనేది కొంత అధికారులు కూడా దీనిపైన ప్రధానంగా విచారణ అయితే కొనసాగి